నేతల్ని నమ్ముకుంటే బాతలే అని తెలుగుదేశం శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ అరెస్టుపై తెలుగు తమ్ముళ్లలో అత్యధికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వైసీపీ హయాంలో ఇష్టానుసారం చెలరేగిపోయిన సోషల్ మీడియా సైకోలపై చర్యలు తీసుకోకుండా కిరణ్ పై హుటాహుటిన చర్యలు చేపట్టడాన్ని తప్పుపడుతున్నారు. అరెస్టు చేసినప్పుడు కిరణ్ ని కరడుగట్టిన హంతకుడిలా నల్ల ముసుగు వేసి మీడియా ముందు ప్రవేశపెట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ పరిస్థితిని టీడీపీ పెద్దలు ఎలా సెటరేట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు, మరి ముఖ్యంగా మహిళలను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని కూటమి ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అందులో భాగంగా ఏపీలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు టీడీపీ శ్రేణుల్లోనే అసంతృప్తి రగిలిస్తూ ఉన్నాయి. మాజీ సీఎం జగన్ సతీమణి భారతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను పోలీసులు ఆగమేఘాలపై అరెస్ట్ చేశారు. కిరణ్ ను పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపరచడంతో కోర్టు రిమాండ్ కూడా విధించింది. ఇప్పటికే టీడీపీ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది. టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భారతిపై చేసిన వ్యాఖ్యలకు చేబ్రోలు కిరణ్ సారీ చెప్పినా ఫలితం లేకుండా పోయింది. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు భారతి గారు. ఈ చర్య టీడీపీ హైకమాండ్ను ఇరకాటంలోకి నెడుతున్నట్లు కనిపిస్తోంది. గతంలో టీడీపీ నేతలపై, వారి కుటుంబ సభ్యులపై వైసీపీ నేతలు చేసిన తీవ్ర విమర్శలపై ఎలాంటి చర్యలు తీసుకొని టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తను 24 గంటలు కూడా కాకముందే అరెస్ట్ చేయడాన్ని క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. బూతులతో రెచ్చిపోయిన వైసీపీ క్యాడర్ పైన ఇలాగే కేసులు పెట్టి అరెస్టు చేయాలని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. చేబ్రోలు కిరణ్ ఐటీడీపీలో యాక్టివ్గా పనిచేసేవారు. భారతిపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఇంతలోనే టీడీపీ హైకమాండ్ కిరణ్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆదేశించింది. దీంతో పోలీసులు ఇబ్రహీంపట్నంలో కిరణ్ ను అరెస్ట్ చేశారు. కిరణ్ అరెస్ట్ టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తిని రేకెత్తించింది. అతని అరెస్ట్ను కార్యకర్తలు పార్టీకి సేవ చేసిన వారికి శిక్షగా భావిస్తున్నారు. మనోళ్లను అరెస్ట్ చేస్తారు కానీ వైసీపీ వాళ్లను వదిలేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైసీపీ నాయకులు చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఇతర నాయకులపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో టీడీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలు వెల్లువెత్తాయి. అయితే వీటిపై నాటి వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఆగమేఘాలపై కిరణ్ ను అరెస్ట్ చేయడాన్ని తమ్ముళ్లు తట్టుకోలేకపోతున్నారంట. సోషల్ మీడియాలో మహిళలను అవమానిస్తూ చేసే అనుచిత వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేసింది. కూటమి ప్రభుత్వ విలువలకు, నీతి నిజాయితీకి ఇది నిదర్శనమని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే మెజారిటీ టీడీపీ కార్యకర్తల్లో దానిపై తీవ్ర వ్యతిరేకతే వ్యక్తమవుతోంది. ఆ అసంతృప్తి పార్టీ ఐక్యతకు సవాలుగా మారే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోకుండా ఇప్పుడు కిరణ్ ను అరెస్టు చేయడాన్ని తెలుగు తమ్ముళ్లు నిలదీస్తున్నారు. వివిధ వెబ్సైట్లు పెడుతోన్న ఒపీనియన్ పోల్స్ లో కిరణ్ అరెస్ట్ ను 80% మందికి పైగా వ్యతిరేకిస్తున్నారు. కార్యకర్తలను శాంతింపచేయడానికి గతంలో టీడీపీ నేతలపై వ్యాఖ్యలు చేసిన వైసీపీ సానుభూతి పరులపై ఫిర్యాదులను పరిశీలించాలని కొందరు సూచిస్తున్నారు. అదే జరిగితే రాజకీయ కక్షగా ముద్ర పడుతుందేమోనన్న భయం టీడీపీ హైకమాండ్లో ఉన్నట్టు కనిపిస్తోంది. కార్యకర్తల ఆగ్రహాన్ని శాంతింపచేయడం, చట్టం అందరికీ సమానమేనని నిరూపించడం ఇప్పుడు టీడీపీకి పెద్ద సమస్యగా మారిందని చెప్పొచ్చు. అదీకాక చేబ్రోలు కిరణ్ అరెస్టు తర్వాత ఆయన పోలీసులు తరలించిన తీరు, ప్రెస్ మీట్లో మొహానికి నల్ల ముసుగు ధరింపచేసి ప్రవేశపెట్టడం వంటివి ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులలో మరింత ఆగ్రహానికి కారణమవుతున్నాయి. మొదట్లో భారతిపై చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వైసీపీతో పాటు టీడీపీలో సైతం ఆగ్రహం వ్యక్తమైంది. కానీ పోలీసులు అతన్ని అరెస్టు చేశాక కోర్టుకు తరలించడం, నల్ల ముసుగు వేయడం వంటి కారణాలతో ఇప్పుడు సొంత పార్టీలో ఆయనపై సానుభూతి పెరుగుతోందంటున్నారు. సస్పెన్షన్ ఓకే, కేసులు పెట్టడం ఓకే, అరెస్టు కూడా ఓకే, కానీ అలా ఏదో మర్డర్, మానభంగం చేసిన వాడిలా ఫేస్కి మాస్క్ వేసి నిలబెట్టడం కరెక్ట్ కాదని టీడీపీ సానుభూతి పరుల సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
నాయకుల్ని నమ్ముకుంటే మిగిలేది వాతలే అన్న సెటైర్లు విసురుతూ ఉన్నారు. మరి టీడీపీ అధిష్టానం ఈ పరిస్థితిని ఎలా సెట్ రైట్ చేస్తుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.